దాశరథి కరుణాపయోనిధి. రాముడు అంటే రమింపజేసేటువంటి వాడు, ఆనందింపజేసేటువంటి వాడు. ఆ మాట, ఆ శబ్దం వింటేనే ఒక ఆనందం కలుగుతుందట ఎవరికి? అందరికి, యోగులకు ముఖ్యంగా, ఋషులకు. అందుకే మనకు రామాయణంలో అనేక సందర్భాలలో ఏ మహానుభావుణ్ణి చూస్తే యోగుల యొక్క హృదయ కమలములు వికసిస్తాయో విప్పారుతాయో అని చెప్తుంటాడు వాల్మీకి. పురుషులకే కాదు, మరి శూర్పణఖ లాంటి రాక్షసి కూడా రాముడి యొక్క రూపం చూసేటప్పుడు ఏమైంది? వికారం చెందింది. ఆ రూపం అటువంటిది. అంటే పురుషులను కూడా, పుంసాన్మోహన రూపాయ, పురుషులను కూడా మోహింపజేసేటువంటి మరి ఆ సౌందర్యాన్ని, నరశార్దూలుడు, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అన్నాం కదా. రాముని యొక్క సౌందర్యాన్ని, గుణగణాలను సంస్కృత కావ్యాల్లో వాళ్ళు చెప్పిన ధోరణి ఒకటైతే, తెలుగులో శతకాలలో, పద్యాలలో రకరకాలుగా చెప్పుకొచ్చారు. భూమిసుత మనంబురహ పుష్కల రాగ మరందపాన దీక్షామద చెంచరీకునకు అన్నాడు ఒక ఆయన. అంటే పరాక్రమ విషయంలో కానివ్వండి, సౌందర్యం విషయంలో కానివ్వండి, ఇక రాముడికి సాటి లేరు అనేటువంటి విషయాన్ని మాటి మాటికి నొక్కి నొక్కి చెప్తారు అనేక మంది. అందులో అగ్రగణ్యుడు రామదాసు గారు, కంచర్ల గోపన్న గారు. అటువంటి రాముడే దైవం, మిగతా వాళ్ళని లెక్క చేయను. లెక్క చేయనంటే ఒప్పుకోనని. నేను ఒప్పుకోను అంటే, నువ్వు ఒప్పుకోకపోయినంత మాత్రాన వాళ్ళు దైవాలు గారా అంటే ఇతని అభిమతం అది. ఎంత గమ్మత్తుగా అందరికీ తెలిసినటువంటి పద్యమే. శ్రీరామనవమి సందర్భాల్లో భోజనకాలే భగవన్నామ స్మరణ అన్నప్పుడు తప్పనిసరిగా ఈ పద్యం పాడుకుంటాం మనం. అదొక ఆనందం. ఇప్పుడు కింద కూర్చొని అరిటాకులలో చక్కగా భోజనము చేసేటువంటి పరిస్థితి ఇంకా కొన్ని చోట్ల ఉంది. అక్కడ మాత్రం తప్పనిసరిగా ఈ పద్యాన్ని ప్రతివాడు అంటే తెలిసినవాడు పాడి తీరుతాడు. ఎంత గొప్పగా అన్నాడంటే, చక్కెరమాని వేముతి నజాలిన కైవడి మానవాధముల్, చక్కెరమాని వేముతి నజాలిన కైవడి మానవాధముల్, పెక్కురు బక దైవముల వేమరుగొల్చెదరు అట్లు కాదయా. పెక్కురు పెక్కగు రూపాంతరాలు రకరకంగా చెబుతారు. పెక్కగు బక్క దైవములని, పెక్కురు బక్క దైవములని. దైవాలు ఏంటంటే బక్క దైవాలును దొడ్డు దైవాలు ఉంటారండి. అంటే కవి అనేటువంటి వాడికి ఒక ఆనందం, ఒక ఆవేశం, ఒక ఆగ్రహం వచ్చిందనుకోండి, వాడి భాష వేరుంటుంది. ఇప్పుడు శ్రీనాథాది మహాకవులు ఒక్కొక్కసారి కుక వినంద చేసేటప్పుడు కానీ, లేకపోతే దైవంతోనే విభేదం వచ్చినప్పుడు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే భయం వేస్తుంది. ఈ ముగురం గుర్చిన ముండదైవం మనకు మోమోటం లేదో అంటాడు శ్రీనాథుడు. ఇక్కడ ముండదైవం అంటే తిట్టు కాదులేండి, ఇది శివలింగం, లింగాకారం, బోడి ఆకారంగా ఉంటుంది కదా. ఇక్కడ పెక్కగు బక్క దైవముల వేమరుగొల్ చదరట్లు కాదయా, మొక్కిన నీకు మొక్కవలే, మొక్కిన నీకు మొక్కవలే, మొక్కిన ప్రాత పాత, క్రొత్త కొత్త, ఈ రూపాలు రకరకాలు.
మృక్కిన నీకు మొక్కవలే మోక్షమొసంగిన నీవయీవలెల్ తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి. ఆ ఆ ఆ ఇంత రాగం అవసరమా? అవసరమే. రాముడి ప్రసక్తి వచ్చినప్పుడు భద్రాచల రామదాసు గారు చెప్పినట్టు అతని మీద అనురాగంతో పాటు ఈ రాగం కూడా ఎక్కువవుతుంది. అంటే ఆ రామ శబ్దంలో ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది కాబట్టి ఇంత ఇదిగా ఇంత ధైర్యంగా తెగించి నిర్మొగమాటంగా అంటున్నాడు. చక్కెరను వదిలిపెట్టి వేపాకి ఎవడు తింటాడండి నిజంగా? చక్కెరమాని వేము తినజాలిన కైవడి మానవాధము. మానవాధము ఎవడన్నా ఒకవేళ అట్లా తద్విరుద్ధంగా అలా గనక చేసినట్లయితే వాడు పిచ్చివాడి కింద లెక్క. పెక్కురు లేదా పెక్కకు బక్కదైవముల వేమరు గొల్చెదరు. అటువంటి వాళ్ళు అనవసరంగా పనికి మాలినటువంటి అంటే కాలాన్ని వృధా చేసుకుంటూ వాడు గమ్మత్తుగా అన్నాడుగా, మృక్కిన వరమీని వేల్పు అన్నాడుగా సుమతి శతకర్త. అక్కరకురాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు మోహరమున దానిక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు కదరా సుమతి అన్నాడండి. వాడి చమత్కారం కానీ ఉండటానికి చూడటానికి వినడానికి చిన్న చిన్నగా ఉంటాయి కానివ్వండి, చాలా ఆలోచనాత్మకమైనటువంటి పద్యాలు ఉన్నాయి. ఇక్కడ కూడా బక్క దైవముల వేమరు గొల్చెదరు అట్లు కాదయ్యా. ఏమయ్యా రాముండే గొలుస్తానని చెప్పాలి కానీ వాళ్ళని అట్లా అంటాం ఎందుకు? నిజానికి అంటారు. కవులైనటువంటి వాళ్లకు ఒక్కొక్కసారి వాళ్ళ ధోరణిలో శ్రీనాథుడైతే శ్రీకృష్ణుడే నానా మాటలు అన్నాడు, శివుణ్ణి అన్నాడు. సిరిగలవానికి జల్లును తరుణుల 16,000 తగుపెండ్లాడని తిరిపెమ్మనకి ఇద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతీజాలు అన్నాడుగా. అంతేకాదు ఇంకా చమత్కారం చాలా గొప్పగా అన్నాడు. పుల్ల సరోజ నేత్రయల పూతన చన్నుల చేదు ద్రావి, పుల్ల సరోజ నేత్రయది పూతన చన్నుల చేదు ద్రావి నాడెల్ల దవాగ్ని మృంగితి నటంచును నిక్కెదవేళ తింత్రిణీ పల్లవయుక్తమ ఊడుకు బచ్చలి శాఖము జొన్న కూడితో మెల్లన ఒక్క ముద్ద దిగమింగు నీ పసగానని. ఏమిటండి మాటలు? ఇంకా చాలా ఉన్నాయిలేండి. కొంచెం నిందార్థకమైనటువంటి మనము పైకి చెప్పలేనటువంటి పద్యాలు చాలా ఉన్నాయి. ఇంకా శ్రీనాథాది మహాకవులవి తెనాలి రామకృష్ణుడు వాడు నిజంగా చెప్పి అందుకనే వాడిని చాటువులు అన్నారు. అవి అట్లా ప్రచారం అవుతున్నాయి. అవి నిజమా? అట్లెందుకు అంటాడు? అట్లా అనడే. ఇవన్నీ మనకు అనవసరం. కానీ ఇక్కడ ఒక నమ్మకంతో, ఒక చిత్తశుద్ధితో, ఒక భక్తితో, కొన్ని భక్తి ప్రపత్తితో మరి ఈ విశిష్టాద్వైతంలో ప్రపత్తి, నివేదన, ఈ రకమైనటువంటి కైంకర్యము, ఈ పదాలు విధిగా వచ్చి తీరుతాయి. వింటూనే ఉంటాం మనం. పాశురాల్లో కానివ్వండి లేదా ప్రబంధాలు విష్ణు సంబంధికములైనటువంటివి కావ్యాల్లో కానివ్వండి తప్పనిసరిగా ఈ మాటలు. అందుకనే ఏమంటున్నాడు? మృక్కిన నీకు మ్రొక్కవాలి. మనం అంటాం చూడండి, అరే మనం వెళ్తే ఆయన దగ్గరికే వెళ్ళాలిరా, ఆయన్నే అర్థించాలి, లేకపోతే అనవసరం. భోజుని గురించి ఇటువంటివి చాలా ఉన్నాయి. భోజుడు అంటే భోజ మహారాజు కాళిదాసు, ఇక్కడ కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలు ఎట్లాగో ఆయన కొలువుకోవడం, నవరత్నాలు. భోజుడు అంటే సాక్షాత్తు సరస్వతి స్వరూపుడు అని చెప్పారు మనవాళ్ళు. సరస్వతి అవతారమే అంటే ఆయన చూస్తే అవతలవాడి కవిత్వం వస్తుందట. కొంతమందిని చూస్తే ఉన్నది మర్చిపోతాం మనం, కొంతమందిని చూస్తే కవిత్వం వస్తుంది. అందుకనే చిత్రమైన సాగుతుందిగా. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి పుడుతుంది, కొంతమందిని చూస్తే మొట్టబుద్ధి పుడుతుంది.
మృక్కిన నీకు మృక్కవలె మోక్షమసంగిన నీవ ఈవిలన్ తక్కిన మాటలేమిటికి. ఇక మనం అంటాం ఇక మాట్లాడొద్దు. మాట్లాడటం అనేటువంటిది నిరుపయోగం, వృధా. ఈ పద్యంలో కొన్ని చిత్రమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎవడైనా కూడా మామూలుగా తీపిని ఇష్టపడ్డట్టుగా చేదుని ఎందుకు ఇష్టపడుతుంది? చేదు ఎప్పుడూ విధిగా తప్పనిసరి అయితే మధుమేహం వచ్చిన తర్వాత చచ్చినట్టు చేదు మింగాల్సిందే. మింగితేనే అది నీకు నీ జీవితాన్ని కొంచెం అలా 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 కాపాడుతుంది. లేకపోతే లెక్క చేయమనుకో నిన్ను అది తినేస్తుంది. అటువంటి మళ్ళీ రోగములు నొప్పులు అవన్నీ పోవాలన్నా కూడా నీ నామమే మాకు ఆధారము. వ్యామోహములు పోవాలన్నా నీ నామమే ఔషధం అన్నాడుగా కృష్ణకర్ణామృతంలో. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి రాముడు కానీ కృష్ణుడు కానీ ఒక నమ్మినప్పుడు ఒక తీవ్రమైనటువంటి స్థాయిలో పద్యం చెప్పడం అనేటువంటిది మన కవులకు అలవాటు, మన తెలుగు కవులకు ముఖ్యంగా. ఏ పిచ్చివాడు కూడా మధురమైనటువంటి శర్కర చక్కెర వదిలి చేతుతోలి పోడు పోయినాడంటే వాడు అధముడు, మానవాధముడు, పనికిరానటువంటి దైవాన్ని కొలిచేటువంటి వాడు. కాబట్టి ఓ రామా, నిన్ను ఇంతగా నమ్ముతున్నాను కాబట్టి, నిన్ను ఆరాధిస్తున్నాను కాబట్టి, నిన్ను అర్చిస్తున్నాను కాబట్టి నాకు మరి నీవు మోక్షం ఇవ్వాలి. ఇయ్యగలిగినటువంటి వాడివి నువ్వు. ఇక తక్కిన మాటలేమిటికి అంటున్నాడు. ప్రాసలో పడ్డదనుకోండి, తప్పదుగా మరి దాశరథి కరుణాపోయినది. అయినా కూడా చాలా పవర్ఫుల్గా, తీవ్రంగా, వినసొంపుగా, ఒక ప్రతిజ్ఞ చేసినట్టు, ఏదో ఇది నినద భీషణ దత్తము దేవదత్తమే అంటాడు చూడండి. అట్లా మంచి ఒక ప్రతిజ్ఞా విధానంలో రామదాసు గారు చెబుతున్నాడు. అటువంటి ఓ రామా, మరి ఎవడు కూడా చేతు జోలికి పోడు కాబట్టి నేను పోను, నీదే తీయనైనటువంటి నామము శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అన్నారు కదా. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంత రుచిరా. రామదాసు గారు రామ శబ్దాన్ని గురించి, రామనామాన్ని గురించి చాలా గొప్పగా చెప్తాడు. అనేకమైనటువంటి కీర్తనలు, హరిదాసులు ముఖ్యంగా. హరిదాసులు ఏమిటంటే మనకు సంప్రదాయాలు కొంచెం పక్కకు పోయేటప్పటికీ ఆ పాటలు, ఆ మాటలు అవి గుర్తు రావటం లేదు. అది మళ్ళీ గుర్తు రావాలంటే ఇదిగో ఇటువంటి ప్రవచనాలు, ఇటువంటి మరి మీడియా అనండి, మాధ్యమాలు అనండి, ఆధారాలు మనకు చాలా గొప్ప సేవ చేస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. అంటే విశిష్టాద్వైత సంప్రదాయంలో విష్ణుమూర్తి తప్ప ఇతర దైవతములు మోక్షమును ప్రసాదించలేరు. అది వేదాంత దేశకుల వారు అదే చెప్పినా చెబుతారు, లక్ష్మీధర పండితులు వారు చెప్పినా అదే చెబుతారు, రామదాస్ అదే చెబుతాడు, కులశేఖరాలు వారు అదే చెబుతారు, ఎవరైనా అదే చెబుతారు, పోతన గారు కూడా అదే చెబుతాడు. దాన్ని నమ్మి తీరాలి, దాన్ని మనం ప్రతిపాదించాలి. మనం నిజానికి నారాయణుని దివ్యనామాక్షరములు అంటాడు కదండి భాగవతంలో. అది గనక వాడు జపించకపోతే వాడు ఒక కట్టె మోపు, కదలని శవం, వాడు ఒక శవం అంటాడు. పోతన గారు ఇంకా తీవ్రంగా చాలా గొప్పగా చెబుతాడు. అటువంటి మరి కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పింది ఇదే, నన్ను నమ్ముకో, నేను నీకు రక్ష ఇస్తాను. అర్జున, నువ్వు చేస్తున్నాను, నీ చేత చేయిస్తున్నాను, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి అనేటువంటి మాటలు మనకు వినపడతాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇవన్నీ ఈ శ్లోకాలన్నీ కూడా మళ్ళీ ఇదే భావాన్ని, ఇదే రకమైనటువంటి అర్థాలను వచ్చేట్టుగా మనకు చెబుతాం. దా
దాశరథి కరుణాపయోనిధి